తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి మీరు చాకచక్య ధోరణితోనే పనులు జరిపించుకోవాలి. లేదు అంటే కనుక అవి ఆటంకాలుగా మారే అవకాశము, లేదా అంటే ఎప్పటికీ జరగనట్టుగా ఉండిపోయే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఎటువంటి కార్యక్రమైనా పూర్తి చెయ్యాలి అనే దృఢ సంకల్పం మీలో ఉండాలి తప్ప ఎవరో వచ్చి మీకు చెప్పే అవకాశం ఉండదు. కాబట్టి పట్టుదలతో కొన్ని కొన్ని ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఉంటాయి. అవి మీకు మాత్రమే తెలుస్తాయి. అవి మీరు తప్పనిసరిగా చేస్తాను అని అనుకుని కనుక చేసినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం ఉంది. ఆదాయం కొంతకాలంగా ఇబ్బంది పడడం జరుగుతోంది కాబట్టి ఈ రోజు నుంచి మీకు ఆదాయానికి ఇబ్బంది తొలగిపోయే అవకాశం ఉంది. సన్నిహితులతో ఒక ముఖ్యమైన కీలకమైన సమాచారాన్ని మీరు వినబోతారు, అందుకోబోతున్నారు. అందరిలోనూ మీరంటే ప్రత్యేకత అనే మాటను మీరు నిలుపుకుంటారు. ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే యూ ఆర్ సంథింగ్ స్పెషల్ అనేటట్టుగా ఈరోజు మీరు ఉండబోతున్నారు. అయితే కొత్త వ్యక్తుల పరిచయం వల్ల మీకు కొన్ని కొన్ని లాభాలున్నాయి. కొంతమందికి నష్టాలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వారితో మెలగండి. అయితే వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు చూసుకున్నట్టయితే కనుక చాలా చక్కని లాభదాయకమైన రోజు. మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా అంటే వ్యాపార విస్తరణ అనుకోండి, అగ్రిమెంట్ల మీద సైన్ అనుకోండి, ఏది చేసినా సరే మీరు నిరభ్యంతరంగా ఈ రోజు చేసుకోవచ్చు. ఉద్యోగస్తులు ఒత్తిడి నుంచి దూరమవుతారు, శుభవార్తలు వింటారు, ప్లాట్లు కొనే అవకాశం ఉంది. స్థిర చరాస్తులు కూడా నిలుపుకుంటారు, కొంతమంది కొనుక్కునే అవకాశం కూడా కనపడుతోంది. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి మీకు ఇది చాలా చక్కని అనువైన కాలము. ప్రజల యొక్క మన్నన, అధిష్టానం యొక్క పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశము మీకు రాజకీయవేత్తలకు కనబడుతోంది. మీరు ఇచ్చిన మాట తప్పనిసరిగా నిలబెట్టుకున్నట్టయితే కనుక ప్రజల గుండెల్లో ఉండే అవకాశం మీకు కనపడుతోంది. చిత్ర పరిశ్రమ వారికి, నిర్మాతలకు, డైరెక్టర్లకు కూడా ఈరోజు చక్కని అవకాశము. మీరు పెట్టుబడులు పెట్టాలనుకున్నా, లేదా కొత్త ప్రాజెక్ట్ తీసుకోవాలన్నా, నిర్మాణ రంగాన్ని చేపట్టాలనుకున్నా కానీ ఈరోజు చక్కని అవకాశము. మీరు దీన్ని ఉపయోగించుకోండి. విద్యార్థులకు కూడా చక్కని ఫలితాలు గోచరిస్తున్నాయి. విదేశాలు వెళ్ళి చదువుకునే వాళ్ళకి కూడా మంచి ఫలితాలు వస్తాయి. మహిళలకు భూలాభాలు కలుగుతున్నాయి. వస్త్ర, వస్తు, సువర్ణ లాభాలు కూడా కలుగుతున్నాయి. జాగ్రత్తగా, సంతోషకరంగా ఆహ్వానాన్ని తీసుకోండి. అయితే మీకు అనుకూలించే రంగులు నీలం రంగు, పసుపు రంగు. మీకు వ్యతిరేకతను కలిగించే రంగు ఎరుపు రంగు కాబట్టి ఏ పని మీదైనా మీరు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఎరుపు రంగు వస్త్రాలను అస్సలు ధరించకండి. అయితే మీకు చెప్పదగిన దైవారాధన, విష్ణుమూర్తి ఆలయాలను సందర్శించండి. రాముడు కానీ, కృష్ణుడు కానీ ఏ విష్ణుమూర్తి అవతారం సంబంధించిన ఆలయాన్ని దర్శించండి. స్వామివారికి అష్టోత్తర నామాలు పూజ చేయించుకోండి. తద్వారా మీకు ఉపశమనం కలగడంతో పాటుగా విశేషమైన ఫలితాన్ని మీరు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి బంధువులతో పాటు మీరు ఏ వ్యవహారాలైతే చేస్తున్నారో వాటిలో కూడా విభేదాలతో పాటు అపకీర్తి పొందే అవకాశం గోచరిస్తోంది. ఆ, శుభకార్యాలు, శుభ సంబంధించినటువంటి కార్యక్రమాలు మీకు ఆటంకాలు ఏర్పడి ధన నష్టంతో పాటుగా, ధన వ్యయంతో పాటుగా ఆర్థిక పరంగా కూడా కొన్ని చిక్కులు వచ్చే అవకాశం కనబడుతోంది. రుణ బాధలు పెరిగే అవకాశం ఉంది. మిత్రులు కూడా శత్రువులు అయ్యే అవకాశం గోచరిస్తోంది. ప్రయాణాల్లో స్వల్ప ఆటంకాలు గోచరిస్తున్నాయి. వ్యయ ప్రయాసలు పెరిగి అధిక ధన నష్టం కలిగే అవకాశం ఉంది. రాబడి రాకుండా, అవసరాలు తీరకుండా నలిగిపోయే పరిస్థితి ఈరోజు కనపడుతోంది. కొన్ని వ్యవహారాల్లో మీ యొక్క అంచనాలు తారుమారయ్యేవి కొన్ని ఉంటే, కొన్ని అసలు ఫలించనివిగా గోచరిస్తున్నాయి. అయితే వాహన విషయంలో చాలా అప్రమత్తతగా ఉండాలి. మీరు సొంతంగా నడపడం కానీ, లేదా మీరు వెళ్ళే వాహనాలకు కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. అయితే వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు ఇది చాలా పరీక్షా సమయం అని చెప్పొచ్చు. కాబట్టి ఈ పరీక్షా సమయంలో మీరు స్తబ్దుగా ఉండండి తప్ప ఎటువంటి అగ్రిమెంట్ల మీద సైన్లు చేయడం కానీ, భాగస్వామి వ్యాపారాన్ని యాక్సెప్ట్ చేయడం కానీ, కొత్త కాంట్రాక్ట్లు తీసుకోవడం కానీ అలాంటి పనులు ఈరోజు మీరు అస్సలు చేయకండి. ఉద్యోగస్తులకు కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశము, ఉద్యోగాలు ఊడిపోయే అవకాశం కూడా కనపడుతోంది. జాగ్రత్తలు, మెళకువలు తీసుకోండి. మీ పై అధికారులకి మీ మీద అనుమానం ఏర్పడే అవకాశము కొన్ని కొన్ని ఉద్యోగ రంగాల్లో ఉంటోంది. ఐటీ రంగం వారికి కూడా నిరాశ ఎదురయ్యే అవకాశము, చేతికి ఆదాయము అందని అవకాశము, ధనానికి కష్టాలు పడే అవకాశము గోచరిస్తోంది. తద్వారా రుణాలకు వెడతారు. దూరపు బంధువులలో మీకు ఒక కీలకమైన విషయాన్ని వారు మీతో చర్చిస్తారు. రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులు
ఒత్తిడులు, అపకీర్తి పొందే అవకాశం గోచరిస్తోంది. విద్యార్థులకు కూడా ఈరోజు అత్యంత నిరుత్సాహమైన కాలము. కానీ విద్యార్థులు మాత్రం నిరుత్సాహపడకండి. గణపతి ఆరాధన చేసుకోండి. మీకు మహిళలకు కుటుంబంలో సమస్యలు తీరిపోయి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మీకు అనుకూలమైన రంగులు తెలుపు రంగు, గులాబీ రంగు. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు నీలం రంగు కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ప్రణాళికలు వేసుకోండి. నీలం రంగు వస్త్రాలను ధరించి ఏ పనికి వెళ్ళకండి. మీకు చెప్పదగిన పరిహారము కనకదుర్గ అమ్మవారికి కుంకుమార్చన చేసినట్టయితే సత్ఫలితాలు పొందే అవకాశము, సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. నమస్కారం. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి కొత్త విషయాలు తెలుసుకొని, కొత్త వార్తలు విని, కొత్త సందేశాలు విని మీరు ఆశ్చర్యపోయే అవకాశము, అన్నింటా లాభాలు పొందే అవకాశము, మీరు ఏ పని చేపట్టినా గతంలోలా కాకుండా ఈరోజు చక్కని సానుకూలమైన ఫలితాలు పొందుతారు. సత్ఫలితాలను పొందే అవకాశం కనపడుతోంది. ఇంటికి బంధువుల యొక్క రాక మీకు సంతోషంతో పాటు ఒక మంచి శుభవార్తను కూడా వారు తీసుకొచ్చే అవకాశం ఉంది. పనుల్లో ఎటువంటి జాప్యం లేకుండా చక్కగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో లాభాలున్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇళ్ళు, వాహనాలు కొనుగోలు విషయంలో మీ యొక్క కృషి ఎప్పటినుంచో మీ కల ఈరోజు నెరవేరే అవకాశం కనపడుతోంది. అయితే సమాజంలో ధార్మికపరమైన కార్యక్రమాలను చేపడతారు. సేవాభావంలో ఉంటారు. అయితే వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు మీ యొక్క ఆర్థిక లావాదేవీల విషయంలో మంచి ఫలితాన్ని పొందడంతో పాటు అది ఉత్తరోత్తర భవిష్యత్తులో మీకు లాభాలు తెచ్చిపెట్టేటట్టుగాను, ఈరోజు ఉత్సాహంతో ఉండేటట్టుగాను అటువంటి కార్యక్రమాలు మీరు చేయబోతున్నారు. ఉద్యోగస్తులకు ఏ బాధ్యత అప్పగించినా కానీ సమర్థవంతంగా మీరు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. ప్యాకేజీ పెరుగుతుంది. ప్రమోషన్స్ వస్తాయి. దాంతోపాటు మీకు ఇష్టమైన ప్రదేశానికి బదిలీలు కూడా అయ్యే అవకాశము, మీరు ఉన్న పొజిషన్ నుంచి మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశము, అంటే మంచి కెరియర్లోకి వెళ్ళే అవకాశం కూడా మీకు కనపడుతోంది. సాంకేతిక నిపుణులు, క్రీడాకారులకు చిరకాల కోరిక నెరవేరి అవార్డులు పొందే అవకాశము, మెడల్స్ తెచ్చుకునే అవకాశము కనపడుతోంది. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశం, ఆ కోరిక మీకు ఈరోజు తీరబోతోంది. అయితే మహిళలకు వాహన యోగము ఉంది. భూమి కానీ ఇల్లు కానీ కొనుక్కునే అవకాశం ఉంది. ఇటు పుట్టింటి వైపు నుంచి కానీ, ఇటు అత్తింటి వైపు నుంచి కానీ మీకు ఆస్తి వచ్చే అవకాశము, భూలాభము, ధనలాభము కూడా కలిగే అవకాశం గోచరిస్తోంది. అయితే మీకు అనుకూలమైన రంగులు గోధుమ రంగు, పసుపు రంగు. మీకు వ్యతిరేకతను అంటే ప్రతికూలతను కలిగించే రంగు నేరేడు పండు రంగు, వైలెట్ కలర్ కాబట్టి ఆ రంగు వస్త్రాన్ని మీరు ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు అస్సలు ధరించమాకండి. అయితే మీకు చెప్పదగిన దైవారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనము, అభిషేకము, అష్టోత్తరము చేయించుకుంటూ ఎవరికైనా అయ్యప్ప మా దీక్ష తీసుకున్న వారికి ఓ ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ మీ యథాశక్తి వారికి భిక్షను కనుక పెట్టినట్టయితే విశేషమైన ఫలితాన్ని మీరు పొందే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిహారాన్ని చేసినట్టయితే కనుక మంచి ప్రయోజనాలు, శుభ ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కుటుంబంలో చికాకులు ఎదురై కలత చెందే అవకాశము, మనోవ్యాధి, మనోవ్యాకులత, తలనొప్పి అంటే శిరస్సుకు సంబంధించినటువంటి రుగ్మతలు కలిగే అవకాశము గోచరిస్తోంది. ఇంటా బయట మీ మీద విమర్శలు వస్తాయి. శత్రువులు పెరిగే అవకాశం ఉంది. మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తగా ఉండండి. చేపట్టిన కార్యక్రమాలు చాలా నిదానంగా నత్తనడక మాదిరి నడిచే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యమైన నిర్ణయాలు మీరు ఏదైనా తీసుకోవాలి అంటే కనుక తొందరపడి ఓవర్ ఎక్సైట్మెంట్లో నిర్ణయాలు తీసేసుకోకండి. ఆ నిర్ణయాల వల్ల మీరు భవిష్యత్తులో ప్రమాదాలు, ఆటంకాలు పొందే అవకాశం ఉంది కాబట్టి పెద్దల సలహా సంప్రదింపులతోనే మీరు నిర్ణయాలు తీసుకోండి. ఇంట్లో శుభకార్యాలు నెరవేరుస్తారు. చోర భయము, అగ్ని భయము, జంతు కీటక భయము ఉన్నది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ధార్మిక కార్యక్రమాలు, ముఖ్యమైన సమావేశాలలో మీరు పాల్గొనే అవకాశం ఉంది. బంధువులలో విభేదాలు ఏర్పడవచ్చు.
మాట పట్టింపుల వల్ల బంధుత్వాలు తెగిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా మాటను ఆచితూచి వాడుకోండి. ఆరోగ్య సమస్యలు మీకు చిరాకును కలిగిస్తాయి. కాంట్రాక్టులు కొన్ని ఊహించని రీతిలో మీకు చేజారిపోయే అవకాశము, రిజెక్ట్ అయ్యే అవకాశము కనపడుతోంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా ఈరోజు అస్సలు బాగాలేదు. మీరు ఎటువంటి ప్రయత్నాలు ఈరోజు చేయకండి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు గందరగోళ పరిస్థితి, అగమ్య గోచర పరిస్థితి కనబడుతోంది. భాగస్వాముల వల్ల మీకు ఒత్తిడి పెరిగి రుణభారం పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణ కొంత ఆందోళన కలిగించి అదనపు భారము మీ మీద వేసే అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు, ప్యాకేజీలు పెరుగుతాయి, మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ అదనపు భారంతో మీరు నలిగిపోయే అవకాశం గోచరిస్తోంది. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి విదేశీ పర్యటనలు చేద్దామనుకుంటారు. కానీ లాస్ట్ మినిట్‌లో చెయ్యలేక డ్రాప్ అయ్యే అవకాశం కనపడుతోంది. అది ఎందువల్ల ఏమిటి అనేది మీరు యోచన చేసుకోండి. విద్యార్థులకు శ్రమ పడితేనే తప్ప మంచి మార్కులు రాని పరిస్థితి, ర్యాంకులు రాని పరిస్థితి, విదేశాలు వెళ్ళలేని పరిస్థితి గోచరిస్తోంది. మీరు గణపతి ఆరాధన, సరస్వతి అమ్మవారి ఆరాధన చేసినట్టయితే కనుక ఈ పరిస్థితి నుంచి బయటపడే అవకాశం ఉంది. మీకు అనుకూలమైన రంగులు ఎరుపు రంగు, గులాబీ రంగు. మీకు ప్రతికూలతను తీసుకొచ్చే రంగు తెలుపు రంగు కాబట్టి ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు తెలుపు రంగు వస్త్రాన్ని అస్సలు ధరించకండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గమ్మ వారి ఆలయ దర్శనము, అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాన్ని మీరు పొందే అవకాశం కనపడుతుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. నమస్తే.